నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు ఒక సందేశం ఇచ్చారు. బైపాస్లో గల ఎల్ఐసి ఆపోజిట్ అపెక్స్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, దాన్ని సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామస్తులు మరియు సంగారెడ్డి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి వారి మాటల్లోనే సారథ్యంలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అపెక్స్ హాస్పిటల్లో రేపు అనగా 26/5/2024 తారీఖు రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ఎవరైనా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో షుగర్ సంబంధించినటువంటి దాని మీద సంపూర్ణమైనటువంటి షుగర్ సంబంధించినటువంటి టెస్ట్, దాంతోపాటు కంప్లీట్ బ్లడ్ టెస్ట్కు సంబంధించినటువంటి దాని మీద, అదేవిధంగా యూరిన్ సంబంధించినటువంటి టెస్ట్, అదేవిధంగా ఈసీజీకి సంబంధించినటువంటి దాని మీద, అదేవిధంగా బోన్ సంబంధించినటువంటి దాని మీద కూడా టెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే పల్మనరీ టెస్ట్ అనేటువంటిది కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ అద్భుతమైనటువంటి ఈ సేవా కార్యక్రమం ప్రజలందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించినటువంటి చాలా నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. డాక్టర్ మురళీకృష్ణ గారు, డాక్టర్ వీణా గారు, అదేవిధంగా డాక్టర్ ప్రత్యూష గారు, డాక్టర్ ప్రియదర్శిని గారు, డాక్టర్ ఎం మహేష్ గారు, వీరి యొక్క సారథ్యంలో రేపు జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా, ఎందుకంటే చాలా మంది టెస్టులు చేసుకోవాలంటే కూడా చాలా డబ్బులు అయ్యేటువంటి పరిస్థితి కనుక నా మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కానీ ఉచితంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా మన బైపాస్ ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్నది అపెక్స్ హాస్పిటల్, అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. దీని యొక్క మీరు ఏవైతే సేవలున్నాయో ఆ సేవలన్నీ కూడా సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటాను.